వీరమల్లు మీద వచ్చిన నెగిటివ్ రివ్యూస్ కి రియాక్ట్ అవుదాం. మొట్టమొదట ఈ బాబాయ్ న్యాయం చేయకపోగా ఆడియన్స్ దగ్గర నుంచి 800 తప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇట్లాంటి సినిమాకి 800 పెట్టడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఈ బాబాయ్ మాట్లాడుతానంటే ఈ విధంగా సినిమాలో కంటెంట్ లేదు అని చెప్పి వాళ్ళకి తెలుసు, అయినా కానీ 700 800 పెట్టి ఎందుకు రిలీజ్ చేయాలి, మా డబ్బులు ఎందుకు బొక్క చేయాలి అని చెప్పి క్వశ్చన్ చేస్తుండో. బాబాయ్ ఈ రిలీజ్ అయిన ప్రీమియర్స్ చూడాలి, బెనిఫిట్స్ చూడాలి, స్పెషల్ షోస్ చూడాలి అని చెప్పి గ్యారంటీ లేదు. ఒక 5 రోజులాగా వెళ్ళొచ్చు, 6 రోజులాగా వెళ్ళొచ్చు. ఈ లోపలనే టాక్ ఏంది అని అర్థమైంది, టికెట్ రేట్స్ కూడా తగ్గితే అయినా ఆ డబ్బులు కూడా నాకు ఎందుకు రాబోకంటే ఓటీటీలో చూడొచ్చు. అంతేగాని ఫ్యాన్ ముసుగులో ఈ విధంగా బ్యాడ్ స్ప్రెడ్ చేయడం అయితే ముమ్మాటికి తప్పు. పుంజు కూడా ఈ విధంగా రివ్యూ ఇచ్చిండు. బట్ ఇందులో ఏం గ్రాఫిక్స్ ఏమో నాకైతే అర్థం కాదు. ఒక హార్స్ డ్రైవింగ్ ఉంటుంది, అసలు అవి హార్స్లే కావు. అసలు ఇది చూసుకోవడం చాలా మంది నాకు ట్యాగ్ చేస్తున్నారు అనమాట. పుంజు బ్రో ఒకటే చెప్తున్నా, ఈ సినిమా 4 సంవత్సరాల కష్టం. ఆల్మోస్ట్ 2 డైరెక్టర్లు తప్పుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసి సినిమాను ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆయనకు నాలెడ్జ్ అంటే టెక్నీషియన్ మీద నాలెడ్జ్ అంతగా ఉంటుంది కాబట్టి అలా డొల్లించారు. పవన్ కళ్యాణ్ అభిమానం అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ చూసి బయటకు వచ్చి వావ్ అంటలే కానీ ఈ విధంగా బయటకు వచ్చి నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేయడం నేను చెప్తాను విఎఫ్ఎక్స్ లేదని, కానీ మరీ ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేయడం ఈ పుంజు